మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేటి పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు పత్రిక, తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఫిబ్రవరిలో జేఎన్టీయూలో నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధానమంత్రి మోదీ. చివరిసారి 2006లో హైదరాబాద్ లో సదస్సు. 2006లో ఇంతకుముందు జరిగిందంట. ఇది రెండో పేజీలు ఇచ్చారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ పై నో క్లారిటీ. కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా ఆమోదించిన గవర్నర్. రిజైన్ చేయబోతున్నట్టు ఇంకొక ఇద్దరు మెంబర్లు. కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పై ముందుకు. తెలంగాణ రిపబ్లిక్ కమిషనర్ ఆఫీస్. గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించిన జరిగేది డౌటే. గ్రూప్ 2 ఎగ్జామ్ జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలో 783 గ్రూప్ పోస్టులు భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికి 2 సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కమిషనర్ చైర్మన్ మరో ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో కమిషనర్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరు కమిషన్లో చైర్మన్ లేదా ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించి అయినా వాయిదా గురించి అయినా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇక గ్రూప్ 1, గ్రూప్ 3 తదితర పరీక్షలు నిర్వహణ అంశం కూడా పెండింగ్ లో పడింది. 9210 పోస్టులకు భర్తీ కోసం నిర్వహణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల కాలేదు. వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉంది. గ్రూప్ 2 సంగతి ఇట్లా చేశారు. నేడు ప్రధానమంత్రి మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఢిల్లీకి వెళ్లనున్న సీఎం, డిప్యూటీ సీఎం. మళ్లీ నంది అవార్డులు ఇస్తాం. 10 ఏళ్లుగా ఈ కార్యక్రమం ఆగిపోవడం బాధాకరం. మంత్రి జూపల్లి. ఘనంగా సినీ నటి సి కృష్ణవేణి శతవసంత ఉత్సవం. ఇది 4వ పేజీలు ఇచ్చారు. రేపే సింగరేణి ఎన్నికలు. బొగ్గు గనుల్లో ముగిసిన ప్రచారం. 6 జిల్లాల పరిధిలో 11 డివిజన్లు. ఓటయ్యనున్న 39,773 మంది కార్మికులు. ఐడెంటిటీ కార్డు ఉంటేనే పోలింగ్ సెంటర్ కౌంటింగ్. అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటింగ్. ఇది 2వ పేజీలో ఉన్న వార్త. 29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం దాని బ్యారేజ్ల పరిస్థితిని వివరించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు. బ్యారేజీలు కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా. 29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతో పాటు అక్కడ ఎవరైతే కట్టిర్రో ఆ కాంట్రాక్టర్లు కూడా, వాళ్ళు పెద్ద పెద్ద ప్రతినిధులు కూడా రావాలి అని. సింగరేణిని ప్రైవేటు కానివ్వం. వివేక్ వెంకటస్వామి అంటున్నారు, సింగరేణిని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరణ కానివ్వం, ప్రభుత్వంలోనే ఉంటుంది, ప్రభుత్వ చేతుల్లోనే ఉంటుంది. మందమర్రి ఏరియా ఆర్కే పీసీహెచ్పీ వద్ద మాట్లాడుతున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది. వివేక్. కేసీఆర్ అవినీతిపై 4 ఏళ్లు పోరాడినం. కొత్త గనులు జాబ్స్ రావాలంటే ఐఎన్టీయూసీని గెలిపించాలని విజ్ఞప్తి. గనుల వద్ద ప్రచారం నిర్వహణ. చెన్నూరు ఎమ్మెల్యే. 3వ పేజీలో వార్త ఇది. కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటాం. 6 గ్యారంటీలతో పాటు రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు ఇవ్వచ్చు. శ్రీధర్ బాబు. జనాభా ఎక్కువ ఉన్న చోట 2 కౌంటర్లు ఏర్పాటు. మంది ప్రజల వద్దకే పాలన. పొన్నం ప్రభాకర్. పొగమంచుకు 6 బలి. ఆలయాలన్నీ కిటకిట. 63కు పెరిగిన కరోనా JN1 వేరియంట్ కేసులు. 9వ పేజీలు ఇచ్చారు ఇది. ఇయాల ఢిల్లీకి గవర్నర్. 2వ పేజీలో వార్త. నేటి నుంచి సౌత్ ఆఫ్రికాతో ఇండియా తొలి టెస్ట్. 12వ పేజీలో వార్త ఇది. ఇక ఈనాడు. పాత చెల్లింపులకు పైసలెలా? పెండింగ్ లో ఉన్న బిల్లుల సంఖ్య 4.78 లక్షల. చెల్లించాల్సిన సొమ్ము 40,154 కోట్లు. నిధుల సమీకరణపై సర్కారు దృష్టి. FRBM నిబంధనల సడలింపుపై ఆశలు. నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా. పాలమూరు రంగారెడ్డి RRలపై చర్చించే అవకాశం. కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం. ప్రాణాలు తీసిన పొగమంచు. నల్గొండ జిల్లాలో పాదచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.
2 మృతి. ఘటన స్థలానికి వెళ్తూ 4 దుర్మరణం. వికారాబాద్లో చెరువుల్లోకి దూసుకెళ్లిన మరొక్కరు. 12వ పేజీలో ఈ వార్త. డిసెంబర్ చివరి నెలలో చాలా యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఇది ప్రతి సంవత్సరం. అది ఎందుకు జరుగుతాయో తెలియదు కానీ ప్రతి సంవత్సరం. సార్వత్రికంలో సత్తా జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు. చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్. ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన. అసెంబ్లీ స్థానాల్లో ఓడిన అభ్యర్థులే ఇన్ఛార్జీలని వెల్లడి. అయిపోయింది సారిగా. అదేమంటారు, పంచర్ అయిన బండికి నూక్కుంటూ పోయినట్టు. ఆల్రెడీ కార్ పరిస్థితి ఒడిసింది రాష్ట్రం. 2-3 గంట ఎంపీలు గెలిస్తే మహా ఎక్కువ. 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు. బ్యారేజీ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఇది 2వ పేజీలో వేశారు. 1930 స్పందించడం లేదు. సరిగ్గా అందని హెల్ప్ లైన్. మానవ మెదడును అనుకరించొచ్చు. అల్ట్రాజోలం నెట్వర్క్ను ఛేదించిన పిఎస్ న్యాబ్. ప్రధాన సూత్రధారుల అరెస్టు. నిందితుల 2 కానిస్టేబుళ్లు. 31 కిలోమీటర్ల మత్తు పదార్థాల స్వాధీనం. ఇది 9వ పేజీలోని వార్త. లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ. 28న హైదరాబాద్కు అగ్రనేత అమిత్ షా. మండల అధ్యక్షుల ఆపై స్థాయి నేతలతో విస్తృత సమావేశం. శాసనసభ ఫలితాలపై సమీక్ష. రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం. ఈ నెల 28వ తారీఖున అమిత్ షా రాబోతున్నారు హైదరాబాద్కి. కేథడ్రల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్. సొంత జాగా ఉన్నవారికే ఇంద్రమ్మ ఇళ్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు. మలివిడతలో జాగా లేని వారికి ఇళ్ల స్థలాల పంపిణీ. అమరుల కుటుంబాలకు మాత్రం త్వరలోనే ప్లాట్లు పంపిణీ. ప్రజాపాలన కార్యక్రమంలో ఇంద్రమ్మ దరఖాస్తుల స్వీకరణ. అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక. ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వనున్న సర్కారు. లబ్ధిదారులు వెంటనే పనులు చేపట్టేలా ఏర్పాట్లు. ఇండ్ల నిర్మాణం డిజైన్ విషయంలో మాత్రం పలు సందేహాలు. ఇంటి స్థలాల పంపిణీ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టాలని నిర్ణయం. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి 6 జీవితాలను కమ్మేసిన పొగమంచు. నల్గొండ జిల్లా నిడమనూరు సమీపంలో 2 రోడ్డు ప్రమాదాలు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైక్. 2 మృతి. రోడ్డు కనబడక చెరువుల్లోకి దూసుకెళ్లిన. ఇది 2వ పేజీలోని వార్త. ఇది ఉత్తరాది కమ్ముకున్న పొగమంచు. ఇది 6వ పేజీలోని వార్త. మళ్లీ తెరపైకి. తుమ్మిడిహట్టి వరద బ్యారేజీ. చెన్నూరు లిఫ్టుకు మంగళం. సాగునీటి ప్రాజెక్టులపై పునర్సమీక్షకు కాంగ్రెస్ సర్కారు నిర్ణయం. ఎత్తిపోతల వ్యయాలు తగ్గించి గ్రావిటీ ద్వారా నీటిచ్చే యోచన. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత చేవెళ్ల పనుల పునరుద్ధరణ. ఉమ్మడి ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యం. 2వ పేజీలోని వార్త. మంత్రుల మేడిగడ్డ బాట. 29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కాళేశ్వర ప్రాజెక్టు సందర్శన. ఇది 2వ పేజీలో. షా వస్తున్నారు. 28న రాష్ట్రానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అవి 2 అవినీతి పత్రాలే. శ్వేత పత్రాలపై కిషన్ రెడ్డి ధ్వజం. కోవిడ్ పై రాష్ట్రాలను అలర్ట్ చేశాం. అవసరమైతే కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే టీఆర్ఎస్ నుంచి మన కేటీఆర్ శ్వేతపత్రం రిలీజ్ చేసిర్రు. సిగ్గుండాలే. 10 సంవత్సరాలు మీరే పాలించారు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. 7 లక్షల కోట్లు. ఇంకా శ్వేతపత్రం అంట. 10 సంవత్సరాలు చేసిరు కదా మీరే ప్రజలలో ఉండి. వేరే లేరు కదా, మీరే ఉన్నారు కదా. అప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నోళ్ళకన్నా కనీసం అవగాహన ఉండదా? 9 సంవత్సరాలు మీరే కదా ప్రజలతో ఉన్నది. మీరే కదా బహిరంగంగా చేసింది. వేరే వాళ్ళు చేసిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండే కాబట్టి మీరు ఏమేమి చేశారో క్లియర్ కట్గా వాళ్ళు అడిగిర్రు. అడిగిన దానికి మీరు సమాధానాలు ఇవ్వాలి. మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద వివరిస్తున్నా అంటే 9 సంవత్సరాలు మీరు ప్రజల మధ్యన ఉండి చేసిరు కదా. కొత్తగా చేసిందైతే ఏం లేదు కదా. సిగ్గుండాలే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రావడం టిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం. ఇది గుర్తుంచుకోండి. తెలంగాణలో భూస్థాపితం కాబోతుంది. కనుమరుగైపోతుంది. టిఆర్ఎస్ కనబడదు. ఇది నేను చెప్తున్న మాట కాదు, జనాలు చెప్తున్న మాట. ప్రజలు చెప్తున్నారు ఊర్లలో. అయిపోయింది, కాక పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, ఇక కేసీఆర్ ఇక రాడు, అయిపోయింది అని అంటున్నారు. స్వయంగా జనాలు చెప్పుకుంటున్నారు ఊర్లల్లో.
రేపే సింగరేణి ఎన్నికలు, 2 ఏళ్లుగా వాయిదా పడుతున్న గుర్తింపు సమరం, హైకోర్టు జోక్యంతో 27న నిర్వహణ, అక్టోబర్లోనే ముగిసిన నామినేషన్ల ప్రక్రియ, 11 ఏరియాల్లో పోలింగ్కు ఏర్పాట్లు. రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా? రాష్ట్రంలోనూ పక్కదారి పడుతున్న 70% రేషన్ బియ్యం. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో అధికారుల వెల్లడి. పక్కదారి పడుతున్న రేషన్ బియ్యాన్ని అరికట్ట ఐపీఎస్ అధికారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ పగ్గాలు. 5వ పేజీలో వార్త ఇది. రీసైక్లింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఇది 5వ పేజీలోని వార్త. న్యూస్ రీల్. నేడు ఢిల్లీకి రేవంత్ భట్, చేవెళ్లపై బీఆర్ఎస్ దృష్టి. ఇది 3వ పేజీలోని వార్త. గ్రూప్ 2 నిర్వహణపై సందిగ్ధం. ఇది 14వ పేజీలోని వార్త. కోదండరాంకు కీలక పదవి. ఇది 3వ పేజీలోని వార్త. ఇది చికెన్ ధరలు మొత్తం తగ్గిపోయినాయి, 85 రూపాయల కిలోనేమో ఉన్నది. నమస్తే తెలంగాణ. రేషన్ కార్డులు లేనోళ్ళ దరఖాస్తు లేనట్లా, 6 గ్యారంటీలకు అర్హతపై కొరవడిన స్పష్టత. తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం, ఇప్పటికే సర్కారు ప్రకటన. మరి కార్డు లేని వారి దరఖాస్తులు పరిగణిస్తారా? కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయొచ్చా? మంజూరయ్యే దాకా గ్యారంటీలకు గడువు ఉందా? ప్రజాపాలన డిక్లరేషన్పై ప్రజల్లో ప్రశ్నలెన్నో. మొట్టమొదటిగా ప్రతిపక్ష పత్రిక కాబట్టి నీకున్నన్ని ప్రశ్నలు వేరేళ్ళకు లేవు. జనాలు కాంగ్రెస్ ని గెలిపించుకున్నామన్న సంతోషంలో ఉన్నారు. 6 గ్యారంటీలు పక్కన పెట్టండి. 6 గ్యారంటీల నుంచి గెలిచిన 2 రోజులకే 2 గ్యారంటీలు మొదలు పెట్టారు. వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. జనాలు మాకు అందుతాయి అన్నట్టు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు అందాలని రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటున్నారో ఆ అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలు కూడా ఆనందంగా. పురుషులకు ప్రత్యేకం, ఒక్క బస్సుల్లో 20 సీట్లు రిజర్వ్ చేసే యోచనలు. అంటే బస్సులో ఇంతకుముందు ఎట్లుండేది అంటే ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ఇన్ని సీట్లు కేటాయించారు, ఇన్ని సీట్లు కేటాయింపు అనేది ఉండేది. ఇప్పుడు మగవాళ్ళకి ఇన్ని సీట్లు అని కేటాయింపు వచ్చింది. 20 సీట్లతో రిజర్వ్ చేయాలంట ఒక సైడ్ లో, కేవలం మగవాళ్ళు కూర్చోవడానికి. దానిపైన నిర్ణయిస్తారట. డిపోల వారి సమాచారం సేకరిస్తున్న అధికారులు నివేదిక ఆధారంగా త్వరలో సంస్థ నిర్ణయం. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కోటకు యోచన, మహాలక్ష్మి పథకంతో రద్దీ పెరగడమే కారణం. అంటే పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఈ సిస్టాన్ని తీసుకొద్దామని ఆర్టీసీ అంటున్నది. ఒక బస్సులో 20 మంది పురుషులకు కేటాయిస్తూ మిగతా అన్ని స్త్రీలకు అన్నట్టు తీసుకొద్దామని యోచనలో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. రుణమాఫీ కోసం రైతులు కరువును కోరుకుంటారు. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. రుణమాఫీ కోసం కరువు రావాలని రైతన్న కోరుకుంటాడా? వేసిన పంట రావాలని కోరుకుంటాడు కానీ కరువు రావాలని ఎవరు కోరుకోరు. ఇది తప్పు. నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి భట్టి. 63కు చేరిన JN1 కేసులు. దేశంలో ఒక్కరోజే 628 సాధారణ కరోనా కేసులు, 4054కు చేరిన యాక్టివ్ కేసులు. రాష్ట్రంలో 24 గంటల్లో 10 కోవిడ్ కేసులు నమోదు. భూపాలపల్లిలో ఒకే ఇంట్లో 5గురు బాధితులు. 1000 మందికి పై పేటీఎం వేటు. 12వ పేజీలో వార్త ఇది. 13 ఏళ్ల బాలుడికి గుండెపోటు. 3 నుంచి బీఆర్ఎస్ సమీక్షలు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు. పార్లమెంటరీ సెగ్మెంట్ వారీగా పార్టీ సమావేశాలు. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డికే. రంగారెడ్డి, వికారాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ. సమీక్షించుకొని పొరపాట్లను సరిదిద్దుతాం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయమని పిలుపు. స్పష్టమైన వ్యూహంతో ముందుకు రంజిత్ రెడ్డి. మీరేం చేసినా ఖతం అయిపోయింది తెలంగాణలో. కానీ ఆ ఫకర్ మాటలు బంద్ చేయండి. మీ దగ్గర ఫకర్ మాటలు బాగున్నాయి. గ్రూప్ 2 వాయిదా. జనవరి 6-7 తేదీల్లో పరీక్ష నిర్వహణ కష్టమే. చైర్మన్ 3 సభ్యులు రాజీనామాతో గందరగోళం. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సందిగ్ధం. పరీక్ష వాయిదా వేస్తే అధికారం టీఎస్పీఎస్సీకే. పరీక్ష నిర్వహణ అసాధ్యం అంటున్న నిపుణులు. ఎగ్జామ్స్ వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయం. నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం. ఇది 10వ పేజీలో. టీఎస్పీఎస్సీని కూడా సర్వనాశనం చేసింది మీరే. మొత్తం లీకులతో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు 10 సంవత్సరాలు. ప్రాణాలు తీసిన పొగమంచు. 2 ప్రమాదాల్లో 6గురు దుర్మరణం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.